ఓ పనమ్మాయి. అది కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రెండంతస్తుల డాబా ఉంటుంది. అందులో అత్తాకోడలు నివసిస్తూ ఉంటారు. పైన పోర్షన్లో అత్తగారు సూరమ్మ, కింద పోర్షన్లో కోడలు మీనా నివసిస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉండకముందు ఒకే ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో ఆ అత్తాకోడళ్లకు అస్సలు పడేది కాదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ గొడవలు చూడలేక వాళ్ళ భర్తలు ఎవరికి వారే యమునా తీరేలాగా ఒక ఇంట్లో 2 పోర్షన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఎవరిపాటికి వాళ్ళు ఉంటూ కాలం గడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళకి ఇద్దరికి కూడా అక్కడ పనిచేయడానికి శాంతి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పనిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉండేది. దానివల్ల వాళ్ళ భర్తలతో గొడవపడుతూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కోడలు కొత్త చీర కట్టుకొని 7 వారాల నగలు పెట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి పని మనిషి శాంతి, అమ్మాయి గారు, ఈ పట్టు చీర ఎక్కడదండి? చూడడానికి బాగుంది. అబ్బా, ఈ 7 వారాల నగరైతే భలేగున్నాయి. ఇవి మీరు కొనుక్కున్నవా, మీ అత్తగారు చేయించిందా? చీచి, మా అత్తగారి పేరెత్తకు. ముష్టి 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వదు కాని 7 వారాల నగలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఆమె పిసినార్ది. ఇవన్నీ మా పుట్టింటి వాళ్లే నాకు పెట్టింది. శాంతి ఆ మాటలు విని, అవునా అమ్మాయి గారు, మీ అత్త అంత పిసినారదా? సర్లేండి, ఆవిడ గురించి వదిలేయండి. ఏదేమైనా మీరు ఈ నగల్లోన చీరలోన సేమ్ సినిమా హీరోయిన్ లాగా ఉన్నారండి. అదే మీ అత్తగట్టు కట్టిందనుకోండి, గంగిరెద్దులాగా ఉన్నాం. ఆ మాటలకి కోడలు కూడా చాలా పెద్దగా నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆమె అక్కడ పని ముగించుకొని అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఏంటే మా కోడలితో బాగా కలిసిపోయి పెద్ద పెద్దగా నవ్వుతున్నావు? ఏం చెబుతుందేంటి? ఇంకేటి చెప్తుందమ్మా, మీరు పెద్ద పిసినారోలని, ఎంగిల్ చేస్తేనైనా కాకులకు తోలరని చెప్తుంది. కనీసం పిల్లికి కూడా భిక్ష వేయవని, బెర్రిలాగా ఉంటావని ఎన్నెన్నో అన్నదమ్మా. నాకు అవన్నీ అడక్కండి. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆవిడ పట్టు చీర నగలు కొనుక్కుంది, అవన్నీ చెబుతూ చెప్పింది. నేను ఏదేనంటే అన్నానంటారు అని వాటి గురించి మాట్లాడుతూ చెప్పింది. ఆ మాటలు విని అత్తగారు చాలా కోపంగా, దొంగమోకంది అలా చెప్పిందా? దానికంటే అందంగా నేను తయారై చూపిస్తానాగు. నా దగ్గరున్న అన్ని నగలు వేసుకుంటాను అని అంటుంది. ఆ పని చెయ్యండి అమ్మా, ఆ పనితోనే మీ కోడలు తిక్క కుదురుతుంది అని అంటుంది. ఆ మాటలకు అత్తగారు సరే అని చెప్పి బాగా ముస్తాబై వస్తారు. ఇక ఇద్దరు కూడా ఎదురెదురు పడతారు. నిజంగానే గంగిరెద్దుకి చీర కట్టి ముస్తాబు చేసినట్టే ఉన్నారు. ఎగిరే కోతికి చీర కట్టినట్టే ఉంది. ఎంతైనా నా అందమే అందం అని అనుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దాన్నంతా చూస్తున్న శాంతి, ఏటి బాహుబలి యుద్ధమే జరుగుతుంది అనుకుంటే ఏదీ జరగలేదు. రేపు ఇంకొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ కలిపి చెప్పాలి అనుకుని పని ముగించుకొని వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం మీనా తన భర్త వినయ్తో, ఏవండి, అత్తగారు కొత్త చీర కట్టుకున్నారు. అదెంత బాగుందో తెలుసా? ఖచ్చితంగా ఏ 25,000 ఉంటుంది. అయినా ముసలావిడికి ఈ వయసులో అంత ఖరీదైన చీరలు మావయ్య గారు ఎలా కొనిపెడుతున్నారో ఏంటో. మీరు ఉన్నారు, కట్టుకున్న భార్యకు ఒక మంచి చీర తీసుకొద్దామని ఎప్పుడుండదు. అబ్బా, ఈరోజేంటో ప్రశాంతంగా ఉంది అనుకున్నాను. అలా అనుకున్న లోపే ఏదో ఒకటి మొదలుపెట్టావుగా. అబ్బా, మీరు నా మాట ఎప్పుడు విన్నారని? ఇప్పుడు వినటానికి మీకు చెప్పి చెప్పి నా నోరు పోవడమే తప్ప మీరేం చేసేది లేదు అని గొడవ పడుతూ ఉంటుంది. అది అలా ఉండగా అత్తగారు కూడా అక్కడ తన భర్త సుబ్బయ్యతో గొడవ పడుతూ ఉంటుంది. నా కొడుకు సొమ్ము మొత్తం వృధాగా ఖర్చు పెట్టిస్తుంది. ఇలా అయితే ఎలా చెప్పండి? రేపటి పిల్లల కోసం ఏముంచకుండా ఇలాగే ఉంటారా ఏంటి? అబ్బబ్బా, వాళ్ళ గురించి మనకెందుకు? మనమేదో ఉన్నామా తిన్నామా అన్నట్టుగా ఉండాలి. అంతేగాని ఇవన్నీ ఎందుకు అంటూ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అలా రోజు కూడా ఇంట్లో ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. ఒకరోజు తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఒకరి విషయాలు ఒకరికి ఎలా తెలుస్తున్నాయి అర్థం కావడం లేదు. అది నాకు కూడా అర్థం కావడం లేదు నాన్న అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో శాంతి కోడలు మీనాతో మాట్లాడుతూ ఉంటుంది. అవునండి అమ్మాయి గారు,
మీ పెళ్ళికి భోజనాలు పెట్టారట కదా, అవి అస్సలు రుచిగా లేవట. పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ ముఖం మీద చెప్పారట, వచ్చి నువ్వు నీ భోజనాలు అనేసి మీ అత్తగారు చెప్పారు. నాకెలా తెలుస్తుంది చెప్పండి? ఆ మాటలు విని వీళ్ళు రిసెప్షన్ చేశారు కదా, ఆ రోజు భోజనాలు పెట్టారు, చాలా చెండాలంగా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే మేము పెట్టిన భోజనాలు 100 రెట్లు చాలా బాగున్నాయి. అదే విషయం నా ముందుకొచ్చి మాట్లాడమని చెప్పు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం అంతా తండ్రి కొడుకులు విని, ఇప్పుడు అర్థమైందా దీని అంతటికీ కారణం పని మనిషి అని? దీని సంగతి తెలిస్తే గాని మనకు ప్రశాంతత ఉండదు. సరే నాన్న, దీనిని కిడ్నాప్ చేద్దాం, తర్వాత బెదిరిద్దాం, ఎట్లయినా సరే నా భార్యని అమ్మని కలిపేద్దాం అని అనుకుంటారు. అలా అనుకున్నట్టు శాంతి తన పని ముగించుకొని బయటికి వెళ్తున్నప్పుడు ఒక కారులో ముసుగు వేసుకొని వాళ్ళిద్దరూ వచ్చి ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమెను ఒక చోట బంధించి ఉంచుతారు. శాంతి చాలా బాధపడుతూ, ఆ, ఆ, ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఓ, ఇది నీకు కిడ్నాప్ అని అర్థమైందా? నాకెందుకు తెలీదు? నేను చాలా సినిమాల్లో చూసాను. ఇలాగే కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తారు, డబ్బులు ఇమ్మని బెదిరిస్తారు, ఇవ్వకపోతే చంపేస్తామంటారు. కానీ చంపరు. చాలా సినిమాల్లో చూసానులే. ఆ మాట విని సుబ్బయ్య, అది సినిమా కాబట్టి అలా వదిలేశారు, ఇక్కడ అలాంటి ఏమి ఉండవు, పని మనిషిని సరాసరి పైకి పంపించడమే. ఆ మాటలకు శాంతి భయపడుతూ, ఆ, అసలు మీరు ఎవరు? మీకేం కావాలి? చూడు, నువ్వక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి కొంతమంది గొడవలకు కారణమయ్యావట కదా. అయ్యో, నేను అలాంటి దాన్ని అసలు కాదండి. నాకు నోట్లో అసలు నాలుకే లేదు. నేను అలాంటి పాపం పనులు ఎప్పుడు చేయనమ్మా. ఆ మాటకి వాళ్ళు కత్తితో బెదిరిస్తారు. నిజం చెప్తావా లేదా అని కోపంగా అనడంతో శాంతి భయపడుతూ, ఆ, వద్దు వద్దు, మీరు చెప్పిందంతా నిజమే. నాకు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పకపోతే అస్సలు నిద్ర పట్టదు. నేను అన్నమైనా తినకుండా ఉంటానేమో కానీ చాడీలు చెప్పకుండా మాత్రం అస్సలు ఉండలేను. అయితే ఈరోజే ఆ పనులు మానుకోవాలి, నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే పొడిచి పాడేస్తా. వద్దు వద్దు, మీరేం చెప్తే అదే చేస్తాను. అసలు ఇప్పుడేం చేయాలో చెప్పండి. రోజు పనికి వెళ్తా ఉంటావు కదా, ఒక అత్త కోడలింటికి రేపటినుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకుండా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి. అర్థమైందా? ఆ మాటలకు శాంతి పెద్దగా నవ్వుతూ, ఏంటి వాళ్ళిద్దరికా? అసలు వాళ్ళిద్దరు గొడవలు ఎలా ఉంటాయి తెలుసా? పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనేలా ఉంటాయి. వాళ్ళిద్దరిని కలపడం కంటే మీరు నన్ను పైకి పంపించడమే మంచిది. ఆ మాటలకు వాళ్ళు కత్తి తీసుకొని, అయితే పైకి పో అంటూ బెదిరిస్తారు. వాళ్ళ మాటలకి శాంతి భయపడుతూ, అయ్యో రామా, నేనేదో మాట వరుస అన్నాను. సర్లేండి, రేపటి నుంచి మీరు ఏం చెప్పారో అదే చేస్తాను. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగేలాగా చేస్తాను. ఇదిగోండి ఒట్టు. అదే మాట మీద ఉండాలి, గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటాను కానీ ఇందాకటి నుంచి గమనిస్తున్నాను, మీ మొఖాలు ఎక్కడో చూసినట్టుంది. ఆ ముసుగులు కొంచెం తీస్తారా? మీరెవరో చూస్తాను. అలా మా ముఖాలు ఎవరికి చూపించకూడదు. ఇక నువ్వు నోరు మూసుకొని వెళ్ళి చెప్పింది చెప్పినట్టు చెయ్యి, లేదంటే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. ఆ, అంత బంపర్ ఆఫర్ వద్దులే. నేను మాట ఇచ్చానంటే అసలు తప్పని తెలుసా? ఆ మాటలకి వాళ్ళు మేమందరికీ కావలసిన వాళ్ళము అంటూ ఆమె కట్లు విప్పుతారు. ఆమె పరిగెత్తుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్తున్నా ఆమెకి పదే పదే ఆ మాటలు గుర్తు చేస్తారు. ఆమె సరే సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఈ దెబ్బతో మన ఇంటి పరిస్థితి మొత్తం మారిపోతుంది అని అంటాడు. అందుకతను అవును అని అంటూ అక్కడి నుంచి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు నుంచి శాంతి అత్తగారి మీద కోడలికి మంచి మాటలు చెబుతూ ఉంటుంది. అలాగే అత్తగారికి కూడా కోడలి మీద మంచి అభిప్రాయం ఏర్పడేలాగా చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు రోజు నా కోడలు గురించి చెప్పేది నిజమా? నిజమమ్మా, ఆవిడ మా అత్త మా అమ్మతో సమానం. అందుకే నేను ఆవిడ ఎన్ని మాటలన్నా పట్టించుకోను. మా అమ్మ అంటే ఒకటి, ఆవిడంటే ఒకటా అని అంటుందమ్మా. ఆ మాటలు విని సూరమ్మ, నువ్వు తన గురించి చెబుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందే. తను ఏం చెప్పినా నాకు చెబుతూనే ఉండు. అందుకు శాంతి సరే అంటూ కోడలు దగ్గరికి వెళ్తుంది. కోడలికి కూడా అత్తగారి గురించి మంచి మాటలు చెప్తూ ఉంటుంది.
దానికి కోడలు చాలా సంతోషపడుతూ, అవునమ్మా, నేను చెప్పేదంతా నిజం. నిజంగా మా అత్తగారు ఆ మాటలన్నారా? నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూస్తున్నానన్న ఒక్క మాటతో నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ అయిపోయానే. రోజురోజుకి వాళ్ళిద్దరి మధ్య భేదాలు తొలగిపోతూ ఉంటాయి. ఒక మంచి అత్తాకోడల్లాగా బాగా కలిసిపోతారు. అత్తయ్య, ఇన్నేళ్లు మిమ్మల్ని కష్టపెట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. నేను కూడా నిన్ను క్షమాపణ కోరుకోవాలి. అంటూ ఒకరినొకరు క్షమాపణ చెప్పుకుంటారు. ఇక అందరూ కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు శాంతి పనిలోకి వచ్చినప్పుడు అత్తాకోడళ్ళు చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా మీనా, ఇప్పుడు మనం కలిసిమెలిసి ఉంటున్నాం కదా, ఇంకా పని మనిషి ఎందుకు? పనులన్నీ మనమే పంచుకుందాం, ఏమంటావు? సరే అయితే, మీరు చెప్పింది కూడా నిజమే. ఇంక మనకు పని మనిషి అవసరం లేదు. మనమే మన పనులు పంచుకొని ప్రశాంతంగా సీరియల్స్ చూసుకోవచ్చు. ఆ మాటలకి ఆమె అవును అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరు కూడా శాంతితో అదే విషయాన్ని చెబుతారు. శాంతి వాళ్ళ మాటలు విని చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకి సూరమ్మకు కోపం వచ్చి ఆమెను బయటకు పంపించేస్తుంది. దాన్నంతా చూసి వాళ్ళ భర్తలు నవ్వుకుంటారు. వినయ్, చెప్పుడు మాటలు వినడం వల్ల ఏం జరుగుతుందో వీళ్ళకి బాగా అర్థమైంది. ఇంకెప్పుడు వీళ్ళ స్నేహం విడిపోదు అని అంటాడు. అందుకు తండ్రి సరే అని సమాధానం చెప్తాడు. ఇక ఆ రోజు నుంచి పని మనిషి కూడా లేకపోవడం వల్ల వాళ్లే మాటలు చెప్పుకుంటూ పనులన్నీ చేసుకుంటూ సంతోషంగా కుటుంబాన్ని గడుపుతూ ఉంటారు.